శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు 24 గంటల్లో పరువు పోతుంది. పక్కాగా ఈ ఫోన్ కాల్ మాట్లాడొద్దు, గురూజీ ఇదే చెప్తున్నారు. వీడియో చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఏ విషయంలో వీరు ఇబ్బంది పడే పరిస్థితులు, సూచనలు కనిపిస్తున్నాయో, ఈ రాశి వారు ఏ విధమైన ఫోన్ కాల్ మాట్లాడకపోవడం వీరికి శ్రేయస్కరమో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన అనుకూలమైన, ప్రతికూలమైన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరు చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పట్టుదల కలిగిన వ్యక్తులు, దైవగుణం అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి జాలి, దయ ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. స్నేహితులు కాని, బంధుమిత్రులు కాని ఆపదల్లో ఉన్నారంటే వెంటనే స్పందిస్తారు. వీరికి తోచినంత సహాయం చేస్తారు. అది మాట మాత్రమైనా కావచ్చు, ఆర్థికంగా అయినా కావచ్చు. ఇక ఈ రాశి వారు ఇరుగు పొరుగు, స్నేహితుల్లోనూ, కుటుంబ సభ్యుల్లోనూ మంచి పేరు మర్యాదలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు చిన్నతనం నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నారు. కుటుంబ బరువు బాధ్యతలు తెలిసినవారు. కుటుంబంలోని పెద్దవారిని ఎక్కువగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలను మోయడం ద్వారా వీరికైతే కష్టాలు ఎప్పుడూ తోడుగా ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. వీరైతే కనుక పనిలో పడితే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరనే చెప్పుకోవాలి. ఏ పనైనా మొదలు పెడితే ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా మధ్యలో విడిచిపెట్టడంటే విడిచిపెట్టరు. అలాగే ఈ రాశి వారు ఎంతటి పట్టుదల కలిగిన వారంటే, పనిలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా, ఎన్ని ఒత్తిళ్లు కడిగినా పని పూర్తి అయ్యేంత వరకు ఎక్కడా కూడా విడిచిపెట్టని స్వభావం ఈ రాశి వారిది. ఇక ఈ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఎదుటి వారి యొక్క మాటలని ఊరికినే నమ్మేస్తూ ఉంటారు. వారు చెప్పేది నిజమా అబద్ధమా అని గమనించుకోకుండా ఎదుటివారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్లి ఇబ్బందులు పడిన పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నారు. ఇక ఈ రాశి వారిని గనక గమనించుకున్నట్లయితే, ముఖ్యంగా కుంభరాశి వారు 24 గంటల్లోపు వీరికైతే కనుక పరువు పోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా వీరైతే కనుక ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. వీరి యొక్క పరువుకి నష్టం కలిగే పరిస్థితులైతే ఏర్పడబోతున్నాయి. మీకైతే కనుక ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానికి సంబంధించి మీరైతే అవతలి వారి యొక్క మాటలను నమ్మి వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయడానికి గాని, లేదా మీరైతే మీకున్న పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి గాని ముందుకు వెళతారు. కానీ వారి ద్వారా మీకైతే కనుక పరువు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వంగా ఉండడం గాని, షూరిటీ సంతకాలు చేయడం గాని, మీరైతే ఆర్థికంగా ముందుండి మీరైతే కనుక వారికి సహాయం చేయడం గాని చేయడం ద్వారా వారైతే మీకు భవిష్యత్తులో మీకు విరోధంగా మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసిన సహాయం అంతటిని కూడా వారైతే గంగలో కలిపేస్తారు. ఎందుకంటే కనుక వారికి కృతజ్ఞత అనేది లేదు. ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని, వారు ఆ రోజు ఉన్న కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి మీరు చేసిన సహాయానికి బదులు మీ పరువు తీసే విధంగా మీ పైన నిందా ప్రచారాలు చేస్తారు. నలుగురిలో అల్లరిపాలు చేయటానికి మీకైతే కనుక వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొని అటువంటి వారితో మీరు ఇబ్బందులు పడి మీ పరువు పోగొట్టుకోవడం కంటే మీరు అటువంటి వారి యొక్క ఫోన్ కాల్ మాట్లాడకుండా ఉండడం, వారి సమస్యలను వినకుండా ఉండడమే మీకు ఎంతో ఉత్తమం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మీ యొక్క గ్రహచర రీత్యా, గోచర ఫలితాల రీత్యా మీకైతే కనుక ఈ సంఘటన జరగబోతుంది. మీరు కనుక దీన్ని అవాయిడ్ చేసినట్లయితే, ఇటువంటి వ్యక్తుల మాటలను నమ్మి మోసపోకుండా ఉన్నట్లయితే కనుక మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. లేదంటే నష్టపోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక మీరైతే కనుక శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి మిగిలిన అన్ని అంశాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఈ రాశి వారి యొక్క ఫలితాలు
తెలుసుకోవాల్సిన దేవతారాధన గురించి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.